ఎస్ మై ఫ్రెండ్స్, బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో ఉన్నటువంటి అప్లైన్ బోనస్ మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. సో ఇక్కడ మనకి అప్లైన్ బోనస్ చూడొచ్చు 4543 అండి, 4543 రూపాయలు. జస్ట్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి జస్ట్ 10 డేస్ అండి. 10 రోజుల వ్యవధిలో మన సీనియర్స్ నుంచి వచ్చిన ఇన్కమ్, అదే డౌన్ లైన్ బోనస్ చేసినట్టయితే 228. అంటే ఇంకా మన డౌన్ లైనర్స్ ఎవరు పని మొదలు పెట్టలేదు, కానీ అప్లైనర్స్ మొదలు పెట్టారు. అప్లైనర్ కి ఆదాయం స్టార్ట్ అయితే మనకి అప్లై నుంచి వచ్చినటువంటి ఆదాయం అండి. ఇప్పటి వరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో కింద వాళ్ళు పని చేస్తే పై వాళ్ళకి పైసలు వస్తాయి, కానీ మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో మొట్టమొదటిసారి పై వ్యక్తి సంపాదించుకున్న కింద వ్యక్తికి సంపాదన వచ్చేటువంటి సంపాదనని సృష్టించినటువంటి అద్భుతమైన కంపెనీ బోర్డ్ మై ట్రిప్ అండి. ఇవాళ జస్ట్ మనం 525 రూపాయలతో మనం జర్నీ స్టార్ట్ చేసి మనము గనక ఒక్కసారి 10 డైరెక్ట్ స్పాన్సర్లు ఇచ్చినట్లయితే లైఫ్ టైం మన అప్లైన్ నుంచి ఆదాయం పొందొచ్చండి. అలాంటి ఇన్కమ్ బెనిఫిటే అప్లైన్ బోనస్. జస్ట్ 10 రోజుల్లోనే మన అప్లైన్ దగ్గర నుంచి ఇంత ఆదాయం తీసుకుంటే ఇక భవిష్యత్తులో ఎంత ఆదాయం వస్తుంది ఒక్కసారి ఊహించుకోగలరు. ఇక్కడ చూడొచ్చు లైవ్ లో ఏ లెవెల్ నుంచి ఎంతెంత ఆదాయం వచ్చింది. సాధారణంగా మనకి 5 లెవెల్స్ అండి. 5 లెవెల్స్ నుంచి మనకు అప్లైన్ బోనస్ అనేది రావడం జరుగుతుందండి. 5 లెవెల్స్. మరి ఇక్కడ చూద్దాం బోర్డ్ మై ట్రిప్ వారి కమిషన్ రిపోర్ట్స్ లో అప్లైన్ బోనస్ ఎంత ఎంత జనరేట్ అయింది ఒకసారి స్పష్టంగా మనం చూద్దాం. ఏ లెవెల్ నుంచి ఎంత ఎంత ఆదాయం తీసుకున్నాము ఇక్కడ చూడొచ్చు మరి ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్ 167 రూపాయలండి. నెక్స్ట్ అండి లెవెల్ 3 అండి, 10 రూపాయలండి. నెక్స్ట్ లెవెల్ 4 అండి, 74 పైసలండి. లెవెల్ 1 అండి, 271 రూపీస్ అండి. నెక్స్ట్ లెవెల్ 3 6 రూపీస్ అండి. లెవెల్ 4 8 రూపాయల 12 పైసలు అండి. లెవెల్ 5 అండి 4 రూపీస్ 74 పైసా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 1 536 రూపాయలండి అప్లైన్ బోనస్ 14వ తేదీ జూన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అద్భుతంగా 1014 రూపీస్ అండి. 1000 రూపాయల
14 13 జూన్ లెవెల్ 1. సో నెక్స్ట్ అండి 55 రూపీస్ ప్రతిరోజు క్రమం తప్పకుండా. చూడండి 12 జూన్ అప్లైన్ బోనస్ ఇన్కమ్ 781 రూపాయలు. నెక్స్ట్ అండి 420 రూపాయలు అప్లైన్ బోనస్. నెక్స్ట్ లెవెల్ 3 అండి 25 రూపాయలు లెవెల్ 3 నుంచి. నెక్స్ట్ మై ఫ్రెండ్స్ లెవెల్ 1 403 రూపాయలు. సో అప్లైన్ బోనస్ 241 రూపాయి, 17 రూపీస్ లెవెల్ 3. సో 151 రూపీస్ అండి, 26 రూపీస్ అండి, 361 అండి, 40 రూపాయలండి. ఇక్కడ డేట్ చూడొచ్చు మై ఫ్రెండ్స్, 7 జూన్ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ ఎంత అండి? 17. అంటే 10 రోజులు అంతే. మనం వర్క్ స్టార్ట్ చేసి 10 డేస్. 10 డేస్ లో 4000+ అప్లైన్ బోనస్ మనం తీసుకోవడం జరిగింది. మరి 10 రోజులకే 4000 పైచిలకు మన అప్లైన్ బోనస్ తీసుకున్నామంటే ఇక 100 రోజులైతే ఎలా ఉంటుంది, సంవత్సరం అయితే ఎలా ఉంటుంది, 1 ఇయర్ అయితే 1 ఇయర్ దాటిన తర్వాత ఎలా ఉంటుంది, ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, ఆలోచన చేయొచ్చు. సో ఇక్కడ మరి ఫ్రెండ్స్ జస్ట్ 10 రోజుల వ్యవధిలో ఇంత ఆదాయాన్ని మనము తీసుకుంటే జస్ట్ 10 రోజులండి. 7 జూన్ మన వర్క్ స్టార్ట్ చేసాం, అప్లైన్ బోనస్ స్టార్ట్ అయింది. ఇవాళ 17వ తేదీ. 10 రోజుల్లోనే మన అప్లైన్ దగ్గర నుంచి 4543 రూపీస్ అప్లైన్ బోనస్ వచ్చింది. అంటే ఇక 10 రోజులు అయిపోయి, 30 రోజులు అయిపోయి, 60 రోజులు అయిపోయి, 90 రోజులు అయిపోయి, సో ఈ విధంగా రోజులు పెరిగే కొద్దీ మన అప్లైన్ నుంచి పైసలు ఏ విధంగా వస్తాయి అనేది ఒక్కసారి ఊహించుకోవచ్చు. మరి ఈ అప్లైన్ బోనస్ తీసుకోవాలి, ఏం చేయాలి? మనము 525తో బోర్డ్ మై ట్రిప్ లో యాక్టివేషన్ చేసుకుని మనము గనక 10 మందికి డైరెక్ట్ స్పాన్సర్ ఇవ్వగలిగితే అప్లైన్ బోనస్ తీసుకోవడానికి అర్హులమండి. ఒక్కసారి 10 డైరెక్ట్ చేసి వదిలిపెడితే మనకు మన అప్లైనర్స్ 5 అప్లైన్లు, ఫస్ట్ అప్లైన్ నుంచి 25%, సెకండ్ అప్లైన్ నుంచి 4%, థర్డ్ అప్లైన్ నుంచి 3%, ఫోర్త్ అప్లైన్ నుంచి 2%, ఫిఫ్త్ అప్లైన్ నుంచి 1% అండి. ఈ విధంగా మన పైన ఉన్నటువంటి సీనియర్స్ దగ్గర నుంచి 30% మనము అప్లైన్ బోనస్ పొందవచ్చు. ఇలాంటి వండర్ఫుల్ ఇన్కమ్ ఎక్కడా లేదండి. ప్రతి వ్యక్తికి 10 మందిని 10 డైరెక్ట్ యాక్టివేషన్ చేయడానికి 30 రోజులు సమయం ఇచ్చిన 150 రోజుల్లో ఎంతమంది అవుతారో ఒక్కసారి లైవ్ లో చూద్దాం. మనం జాయిన్ అయ్యాము, 30 రోజులు సమయం తీసుకొని
10 మందిని టెండర్ యాక్టివేట్ చేశాం. ఈ 10 మందికి మళ్ళీ 30 రోజులు సమయం ఇచ్చాము. 60 రోజుల్లో ఈ 10 మంది 10 టెంట్ యాడ్ చేస్తే 100 జాయినింగ్స్ అండి. మళ్ళీ 100 మందికి 30 రోజులు ఇస్తే 60 + 30 90 అండి. 10 ఇంటూ 100 ఇంటూ 10 1000 మెంబర్స్ అండి. మళ్ళీ ఈ 1000 మెంబర్స్ కి 30 రోజులు టైం ఇచ్చాము. 120 రోజులండి. సో 1000 ఇంటూ 10 10,000 అండి. మరి ఈ 10,000 మందికి మళ్ళీ 30 రోజులు టైం ఇచ్చాము. 150 రోజులండి. 10,000 ఇంటూ 100 1,00,000 మెంబర్స్ అండి. ఒక్కొక్కలము 30 రోజులు సమయం తీసుకొని 10 మందిని ఈ సిస్టంలో తీసుకురాలేమా? ఒక పక్క ఫ్యామిలీ గ్రూప్, ఇంకో పక్క ఫ్రెండ్స్ గ్రూప్. మరి మన వయసు ఇప్పటికి 25, 30, 40, 60, 70 ఉందండి. ఇన్ని సంవత్సరాల వయసులో మనకు కుటుంబ సభ్యులు ఒక 5గురు మన మాట వినేవాళ్ళు, ఫ్రెండ్స్ ఒక 5గురు మన మాట వినేవాళ్ళు ఉండరండి. మరి ఈ 10 మందికి మనము ఏం కల్పిస్తున్నాం? టూరిజం అండి. 525 రూపాయలతో 500 బుకింగ్ కి మనం అడ్వాన్స్ బుకింగ్ కి మనం ఇక్కడ 500 బిఎంవైటీ పాయింట్ ఇస్తాం. ఈ 25 రూపాయలు జిఎస్టి అండి. ఈ 500 బిఎంవైటీ పాయింట్స్ లైఫ్ టైం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం 10 డైరెక్ట్ ఇచ్చాం. 10 మంది దగ్గర 500 పాయింట్లు ఉన్నాయి. మన దాంతో కలిపి 5,500 పాయింట్లు మన దగ్గర ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ కి 4,000 బిఎంవైటీ పాయింట్స్ మనం వాడుకోవచ్చు. డొమెస్టిక్ టూర్ కి 2,000 బిఎంవైటీ పాయింట్స్ వాడుకోవచ్చు. సో కంపెనీ వారికి థాయిలాండ్ ప్యాక్ అయితే 12,600 ఉందండి. ఈ 12,600కి మనము 4,000 బిఎంవైటీ పాయింట్ అని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి మిగతా 8,600 మనం కంపెనీకి చెల్లించినట్లయితే థాయిలాండ్ ప్యాక్ ఒక్క పర్సన్ కి 5 days and 4 nights ఎయిర్పోర్ట్ నుంచి పికప్, డ్రాప్, సైట్ సీన్ 5 రోజులు వాళ్ళకి షెల్టర్, 3 days పటాయా, 1 night బ్యాంకాక్ హోటల్ అకామిడేషన్ ఇస్తూ, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కల్పిస్తూ, మధ్యలో ఒకరోజు లంచ్ కూడా ఏర్పాటు చేస్తూ, సైట్ సీన్ ఇవన్నీ కూడా జస్ట్ 12,600కి దేశం గాని దేశంలో చక్కటి ఆతిథ్యం ఇస్తూ ఈ అవకాశాన్ని అందరికీ అందిస్తుంది కంపెనీ. అలాగే డొమెస్టిక్ టూర్, థాయిలాండ్ ని తలపించేటువంటి టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే మన ఇండియాలో అది గోవా. గోవా ప్యాకేజీ 13,650 అండి. ఈ విధంగా మన టీం ద్వారా వచ్చినటువంటి పాయింట్స్ అన్నిటిని మనం ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈ 13,650లో 2,000 బిఎంవైటీ పాయింట్ని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు 11,650కి గోవా టూర్ అనేది బుక్ అవుతుందండి. డొమెస్టిక్ టూర్ అనేది 2 persons కండి, ఇద్దరు వ్యక్తులకి మనము గోవాలో చక్కని హోటల్లో అకామిడేషన్, డిలక్స్ హోటల్లో అకామిడేషన్. మనము గనక 4 members ఒక టీమ్గా వెళ్ళినట్లయితే వాళ్ళకి రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టేషన్ నుంచి కానీ, ఎయిర్పోర్ట్ నుంచి కానీ పికప్ అండ్ డ్రాప్ కూడా
మనమే ఇస్తామండి. ఇది 3 nights and 4 days ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ఒకరోజు సౌత్ గోవా, ఒక్కరోజు నార్త్ గోవా సైట్ సీన్ కూడా ఇస్తామండి. మరి ఇవాళ ఈ 13,650 రూపాయలకి నలుగురు వ్యక్తులకి పికప్, ఈ 13,650తో 2 persons పికప్, డ్రాప్, సైట్ సీన్, రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టేషన్ నుంచి కానీ, ఎయిర్పోర్ట్ నుంచి కానీ నలుగురు కనుక కలిసి వెళ్ళినట్లయితే పికప్ అండ్ డ్రాప్ ఇస్తూ ఇంత సరసమైన ధరల్లో సామాన్యునికి గోవా టూర్ ప్యాకేజ్ ఇవ్వటం అనేది ఆశ్చర్యం కలిగించే విషయం అండి. సో ఈ విధంగా మనము మన టూరిజం ప్యాకేజ్ ని లైఫ్ టైం ప్రమోట్ చేసుకుంటూ చక్కగా అప్లైన్ నుంచి ఆదాయం పొందేటువంటి అవకాశం కలిగినటువంటి అద్భుతమైన కంపెనీ బోర్డ్ మై ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో మిత్రులందరూ కూడా ఈ సిస్టంలోకి ఆరంగేట్రం చేసి జస్ట్ 525 రూపాయలతో ఆరంగేట్రం చేసి ఈ అవకాశాన్ని మనకు తెలిసిన వాళ్ళకి తెలియచేస్తూ ఉంటే మన పైన ఉన్న 5 సీనియర్స్ దగ్గర నుంచి 5 అప్లైనర్స్ నుంచి మనం అదనపు ఆదాయం పొందొచ్చండి. ఇంకా ఈ కంపెనీలో 4 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. ఒకటి షేర్ మ్యాచింగ్ బోనస్, ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత అప్లైన్ బోనస్, డౌన్ లైన్ బోనస్, రివార్డ్స్ ఇన్కమ్ అండి. 4 రకాల ఇన్కమ్స్ పొందేటువంటి అవకాశం ఈ కంపెనీ కల్పిస్తుంది అందరికీ. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ చక్కని టూరిజం ని ప్రమోట్ చేద్దాం, చక్కని ఆర్థిక స్వాతంత్రాన్ని మనం పొందుదాం. థ్యాంక్ యూ. జై బోర్డ్ మై ట్రిప్, జై బోర్డ్ మై ట్రిప్.